ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి నూతన సంవత్సరం 2026 జనవరి 1, 2, 3 తేదీల్లో ఒక పాత బంధం తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి రాబోతుంది. ఈ ధనుస్సు రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ధనుస్సు రాశి వారికి నూతన సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి అదృష్టాలు వీరికి కలిసి రాబోతున్నాయి, వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, కెరియర్ పరంగా, ఉద్యోగ పరంగా, ఆరోగ్య పరంగా వీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మీకు ఎలాంటి అదృష్టాలు కలిసి వస్తాయో పూర్తిగా అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చూడండి. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం గురుజీ మురళి ఆనంద్ రాజ్ గారు. గురువు గారి సెల్ నెంబర్ 70571356. ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడను. స్త్రీ పురుష వశీకరణం చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, పిల్లలు మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయం, నరదృష్టి, నాగదోషం, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో కాల్ చేయండి. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఈ యొక్క నూతన సంవత్సరం అంటే 2026 సంవత్సరం వీరికి ఏ విధంగా ఉండబోతుంది, వీరికి ఈ జనవరి నెలలో ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు, వీరికి ఈ 3 రోజులు కీలకమైన మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజుల్లో ఒక పాత బంధం అనేది తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి రాబోతుంది. దీని ద్వారా మీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో పూర్తిగా తెలుసుకుందాం. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఈ జనవరి నెలలో ఏం జరుగుతుందో పూర్తిగా తెలుసుకుందాం. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి కెరియర్ పరంగా, ఆరోగ్య పరంగా వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో పూర్తిగా తెలుసుకుందాం. అయితే ఈ యొక్క రాశి వారికి ఏమిటంటే ఈ యొక్క 2026 సంవత్సరంలో కెరియర్ చాలా బాగుంటుంది. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్స్ చూస్తారు. ఈ సమయంలో వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది. ఆర్థిక పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. కొత్త ప్రాజెక్టులు లేదా కొత్త కాంట్రాక్టు మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు అనేక విధాలుగా విజయాలను అందుకుంటారు. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా ఆ పని ప్రదేశంలో మిమ్మల్ని అందరూ అభినందిస్తారు, మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారు. కుటుంబ జీవితం వీరికి అయితే చాలా ఆనందంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో మీకు ప్రశాంతత, సంతోషం కూడా ఉంటుంది. మీ యొక్క తల్లిదండ్రుల సపోర్ట్ కూడా మీకు ఈ సమయంలో లభిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని విజయాలను మీరు అందుకుంటారు. ఈ జనవరి నెల మీకు చాలా అద్భుతమైన విజయాలను అందిస్తుంది అని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతో మీరు సమయాన్ని కూడా గడుపుతారు. ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి ఈ జనవరి నెల అయితే సమాజంలో మీకు గౌరవం, అలాగే మర్యాదలు కూడా పెరుగుతాయి. అదేవిధంగా మీ యొక్క పిల్లల నుండి శుభవార్తలు వింటారు. పిల్లల నుండి మంచి పురోగతిని చూస్తారు. పిల్లలు విద్య,
కెరియర్ మంచి మార్పులు అయితే వస్తాయి. కాంపిటీషన్ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న మీ పిల్లలు సక్సెస్ అందుకుంటారు. పిల్లలు పెళ్ళిళ్ళకు సంబంధించి శుభవార్త కూడా వింటారు. ఈ సమయంలో అయితే మీ ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి. పెళ్ళిళ్ళు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో అయితే మీరు వివాహ సంబంధాలు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాల వల్ల బంధుమిత్రుల కలయిక మిమ్మల్ని ఎంతో ఆనందానికి గురి చేస్తాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఈ యొక్క జనవరి నెలలో అయితే ఆర్థిక విషయాన్ని చూసుకుంటే ఈ జనవరి నెలలో అయితే ఆర్థిక పరంగా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో కొత్త ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. సేవింగ్స్ చేయటానికి కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో భూములు, వాహనాలు, బిల్డింగ్లను కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో గత కొంతకాలంగా మీరు కొంచెం స్థలం కొనడం లేదా కొత్త వాహనం కొనడం లేదా ఒక ఇల్లు కొనుక్కోవాలి అన్న మీ యొక్క కళ కూడా ఈ సమయంలో నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో అనవసర ఖర్చులను నియంత్రించుకుంటారు, ఆదాయం పెంచుకుంటారు. ఇక ధనుస్సు రాశి వారికి జనవరి నెలలో ఆరోగ్యం అయితే చూస్తే ఆరోగ్యం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. చిన్నపాటి ఇబ్బందులు వచ్చినా మీరు వాటిని ఎదుర్కొంటారు. నీరసం అలాగే గ్యాస్, ఉదర సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు నిత్యం యోగా చేయండి. మెడిసిన్ వంటి వాటిపై దృష్టి పెట్టడం వల్ల మానసిక ఒత్తిడిని మీరు తగ్గించుకుంటారు. అదేవిధంగా ధనుస్సు రాశి వారు ప్రేమ విషయాన్ని చూసుకుంటే మీ యొక్క ప్రేమ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. పెళ్ళి కాని వారు తగిన చక్కటి జీవిత భాగస్వామిని పొందే అవకాశం ఉంది. పెళ్ళి అయిన వారు ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటారు. మీ యొక్క భాగస్వామి సపోర్ట్ లభిస్తుంది. వారి యొక్క ప్రేమ కూడా మీకు దక్కుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అయితే ధనుస్సు రాశి వారికి ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. తీర్థయాత్రకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు చేసుకోవడం వల్ల మీకు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. అదేవిధంగా ధనుస్సు రాశి వారికి ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో ధనుస్సు రాశి వారు ఈ జనవరి నెలలో మీరు విష్ణుమూర్తిని పూజించడం వల్ల ఇంకా బాగా కలిసి వస్తుంది. మీరు పసుపు రంగు దుస్తులను ధరించండి. గురువారం మీకు ఈ సమయం అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. గురువారం నాడు మీరు ఎలాంటి దానాలు చేసినా కానీ శుభ ఫలితాలను పొందుతారు. అదేవిధంగా ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం అయితే చాలా అద్భుతమైన ఫలితాలనే పొందుతారు. ఆర్థిక పరంగా మీకు చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. మీ ముందుకు ఈ జనవరి నెలలో కొత్త అవకాశాలు కూడా వస్తాయి. ఈ సమయంలో అవకాశాల్ని మీరు సద్వినియోగం చేసుకోండి. చిన్న అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అవి భవిష్యత్తుకు పునాదిగా ఉంటాయి. ఈ సమయంలో అయితే ధనుస్సు రాశి వారికి ప్రయాణాలు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. మనస్సుకు ఆనందాన్ని ఇస్తాయి. పిల్లల నుండి మంచి శుభవార్త కూడా వింటారు. అదేవిధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఈ జనవరి నెలలో అయితే ఈ యొక్క జనవరి 1, 2, 3 తేదీల్లో అయితే ఒక పాత బంధం అనేది తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి రాబోతుంది. ఈ సమయంలో అయితే గతంలో విడిపోయిన స్నేహితులు కావచ్చు, గతంలో విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు, గతంలో విడిపోయిన ప్రేమికులు కావచ్చు, మళ్ళీ తిరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ఒక నూతన బంధం, నూతన సంబంధం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో అయితే ఒక బంధం అయితే మీరు కోల్పోయిన ఒక బంధం తిరిగి మీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తద్వారా మీరు ఈ సమయంలో చాలా ఆనందంగా ఉంటారు. ఈ సమయంలో మీకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీకు ఏదో విధంగా డబ్బు కలిసి వస్తుంది. అప్పుల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. మీ యొక్క భాగస్వామి సపోర్ట్ కూడా లభిస్తుంది. నూతన వ్యక్తులను కూడా మీరు ఈ 3 రోజుల్లో కలుసుకుంటూ కొత్త పరిచయాలు మీకు లాభదాయకంగా మారుతాయి. ఆంజనేయ స్వామి ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.